నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. అయితే గతంలో కేసీఆర్ హయాంలో చాలా సమస్యలు తెలంగాణ ప్రజలను వెంటాడిన విషయం అందరికీ తెలుసు. దానిలో ముఖ్యంగా ధరణి కావచ్చు, లేదంటే కాళేశ్వరం కావచ్చు, లేదంటే దళిత బంధు కావచ్చు, చాలా రకాల స్కీమ్స్ ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలను చాలా పెద్ద ఎత్తున ఎండగట్టారు ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే పలు రాజకీయ పార్టీలు కావచ్చు. ప్రస్తుతం పార్టీ మారింది. పార్టీ గతంలో బీఆర్ఎస్ ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ధరణి పోర్టల్ను తీసేసి మేము భూమాత అనేటువంటి ఒక పోర్టల్ తీసుకొస్తాం, అదేవిధంగా ధరణిలో ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. ప్రస్తుతం ధరణి మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి బయట పేపర్లు అయితే పెద్ద ఎత్తున సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, స్పెషల్ డ్రైవ్స్ కూడా నడుపుతున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇంకా సమస్యలు అలానే ఉన్నాయనేటువంటి కోణంలో ప్రజా సంఘాలు అప్పట్లో కేసీఆర్ని ఎవరైతే నిలదీశారో, కేసీఆర్ని అనాలోచిత నిలదీశారో వారు ప్రస్తుతం అదే కోణంలో మళ్ళీ కొన్ని అనుమానాలు కూడా వెలిపిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడి గతంలో కూడా ధరణిపైన చాలా పెద్ద ఎత్తున మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో సామాజికవేత్త అడ్వకేట్ సాదిక్ అలీ ఖాన్ గారు మనతో పాటు ఉన్నారు. వారు ఈ ధరణి మీద ఫీల్డ్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్గా తిరిగి సమస్యలు ఏమున్నాయి, అసలు ధరణి వల్ల ప్రజలు ఏ విధంగా, రైతులు కానీ ప్రజలు కానీ సామాన్యులు కానీ ఎవరైతే నష్టపోతున్నారో మొత్తం ఫీల్డ్లో తిరిగి దాదాపు 33 జిల్లాలు తిరిగి కూడా వారు పెద్ద ఎత్తున ధరణి పైన ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం మరి ధరణి పైన కొంత కదలిక ఉన్నట్టు తెలుస్తోంది ప్రభుత్వంలో. మరి ఆ కదలిక నిజంగా పేదవారికి లేదంటే అర్హులకు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా అందుతున్నాయా లేదా వారి మాట తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, చాలా రోజుల తర్వాత. యా, సో ధరణి మీద మీరు ఎప్పటి నుంచో కూడా ధరణి మొదలైనప్పటి నుంచి కూడా మీరు అందరూ కూడా చాలా సీరియస్గా 33 జిల్లాలు తిరిగాలో మీరే నాకు తెలిసి ఎవరు తిరగలేదు వాస్తవంగా. సో అప్పటికి ఇప్పటికి గతంలో మీరు అనుకున్న కేసీఆర్ ధరణి తోటే కేసీఆర్ గద్దె దిగుతాడని చెప్పేసి మీరు అన్నారు, ప్రస్తుతం అదే జరిగింది. సో మరి ఈ ప్రస్తుతం 3 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కొంత కదలిక అయితే కనబడుతూ ఉన్నది. నిజంగా అది అర్హులకు కానీ లేకపోతే నిజమైనటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో ఆ ధరణి ఫలాలు దక్కుతున్నాయా లేదా, అసలు మీకేమనిపిస్తుంది? అసలు ఖచ్చితంగా అండి ఒక కదలిక మాత్రం వచ్చింది. ఈ కదలికను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఓకే, అయితే ఆ కదలికలో ఏముందంటే ధరణి అనేది తప్పు, ధరణి వల్ల ప్రజలకు నష్టం జరిగింది అనేది ఆ రోజు మనమంతా గలమెత్తినాం. మీ లాంటి మీడియా వాళ్ళు కూడా చాలా మంది దాని మీద ఒక పోరాటాన్ని చేసినాం. ఆ పోరాట ఫలితాలు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం. అవును, దాంట్లో ప్రభుత్వం మారింది. అవును, అయితే మనం ప్రభుత్వం నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవును, ప్రభుత్వం మారింది, డిసెంబర్లోనే మారింది, ఇది మార్చి 3 నెలల కాలమే అనేది కూడా ఒప్పుకుంటాం. అవును, కానీ మేము ఇంకా ఏం కోరుకుంటున్నాం అంటే ప్రభుత్వం మారింది కానీ ఇంకా అధికారులు మారలేదు. ఓకే, గతంలో కేసీఆర్ హయాంలో ఉన్న అధికారి మారలేదు. మరి ఇదేంటండి అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అంటే ఏదైనా ఒక ప్రయోగాన్ని, ఏదైనా ఒక ప్రజలకి ఏదైనా ఒక ప్రయోగాన్ని లేదా ఏదైనా స్కీమ్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఒక 3 విషయాలు అవసరం ఉంటుంది. ఒకటి పొలిటికల్ విల్ అంటారు, అంటే రాజకీయపరమైన ఒక సంకల్పం ఉంటుంది, పొలిటికల్ విల్. తర్వాత కమిట్మెంట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్, అది దాన్ని ఆ స్కీమ్ని ఆ చిత్తశుద్ధితో పనిచేసే కలెక్టర్లు, సిసిఎల్ఏలు కానివ్వండి లేదా పైన ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, వీళ్ళు చిత్తశుద్ధితో ఉండాలి. అంటే చీఫ్ మినిస్టర్ ఏమనుకుంటున్నాడు లేదా ఆ పాలక వర్గం, ఆ క్యాబినెట్ ఏమనుకుంటుందో ఈ అధికారులు దాన్ని చిత్తశుద్ధితో, కమిట్మెంట్ ఆఫ్ ది బ్యూరోక్రాట్స్ కావాలి. ఈ 2 ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళి పీపుల్స్ పార్టిసిపేషన్ కావాలి, ప్రజల భాగస్వామ్యం కావాలి. అంటే రాజకీయ సంకల్పము, అధికారుల చిత్తశుద్ధి, కార్యనిర్వాహక శాఖ అధికారుల చిత్తశుద్ధి, ప్రజల భాగస్వామ్యం, ఈ 3 ఉంటేనే ప్రజల వద్దకి అది చేరుతుంది. దురదృష్టవశాత్తు పొలిటికల్ విల్ అనిపిస్తుంది, దానిని చేంజ్ చేయాలి, ఏదో చేయాలని సీఎంకు ఉన్నది, మీటింగ్ పెడుతున్నాడు, కమిటీ చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ కింద కలెక్టర్లు కానీ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మా సిసిఎల్ఏ కానీ మొద్దు నిద్రపోతున్నాడు. ఇక వీళ్ళు మొద్దు నిద్రపోయినప్పుడు పనులు జరగవు. అదే విషయాన్ని నేను అంటే మీరు ఎట్లా అంటున్నారండి, ఇంత పెద్ద మాట ఎలా అనగలుగుతారు, ఎట్లా అంటారు మీరు అన్ని మీరు నన్ను అడుగుతారు. అయ్యా చెప్తా, ముఖ్యమంత్రి గారు పిలిచిండ్రు, ఏమైందండి కమిటీ నేసిండ్రు,
అవును. కమిటీ వేస్తే కమిటీ కూడా పనిచేస్తుంది. అవును, కమిటీలో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే మీతో కలిసి పనిచేసారు. సునీల్ ఉన్నారు, తర్వాత కోదండ రెడ్డి ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అవును, మేము లచ్చిరెడ్డి గారు కమిటీ కూడా. విషయంలో కూడా చాలా ఇబ్బంది ఏం లేదు. అవును. కమిటీ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకే. అయితే ఆయన ఇంకా లేట్ అవుతుంది కదా, పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, నిజంగా కూడా చేయాలనుకుని మళ్ళీ అందరినీ మీరు తర్వాత మీటింగ్ పెట్టుకుని కలెక్టర్లతో తర్వాత మీటింగ్ మీరు రాని ముందుగా నాకు అని పొద్దున్నే పిలిచి అందరిని కూర్చోబెట్టండి. నాకేం చెప్తారో మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 10 వరకు ఆ 2,45,000 ఉన్నాయన్నారు కదా, అవును, తీసేయండి, అన్ని చేసేయండి. ఇది 2,40,40,000 దరఖాస్తులు ఉన్నాయి కదా, అవన్నీ చేసేయండి. అంటే కేవలం 2,40,40,000 దరఖాస్తు, అది 2,40,40,000 ఈజీగా చేయొచ్చు. ఓకే, అంటే అవే ఉన్నాయి దరఖాస్తులు? లేదు 2,45,000 దరఖాస్తులేమో ఇవి ఈ ప్రాతిపదికన దీంట్లో వాళ్ళు చూపించినటువంటి ప్రాతిపదికలో మనకు ఉంది. అదే 1,76,000 మనకు ఏముంది అంటే ఇవి 2 లక్షలే. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనం చూసినట్లయితే చిన్న కరెక్షన్స్ అనుకుంటవి, ఇవి చిన్న కరెక్షన్స్. ఇది కాకుండా మనకు మనకు మాడ్యూల్లో ఫస్ట్ మాడ్యూల్లో ఉంది ఇది ఇవ్వండి. అప్లికేషన్ ఆఫ్ పాస్బుక్ డేటా కరెక్షన్ 1,00,000 ఉన్నాయి. 1,00,000 ఉన్నాయి కాబట్టి వాటిని పాస్బుక్ కరెక్షనే కదా అని తొందరగా చేయడానికి వీలవుతుంది, అవి తొందరగా చేయొచ్చు. ఇక 40,000 ఏమో గ్రీవెన్స్ ల్యాండ్ మాటర్స్ ఉన్నాయి. తర్వాత కోర్టు కేసెస్ ఇంటిమేషన్, ఓన్లీ ఇంటిమేషనే, వాటిని మనం బ్లాక్ చేయాలి అంతే, 27,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయొచ్చు. అంటే ఇవన్నీ కలెక్టర్లు CCLA కలెక్టర్లకి మంచి ట్రైనింగ్ ఇచ్చి, కలెక్టర్ల ద్వారా అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ల కింద జాయింట్ కలెక్టర్, తర్వాత తహసీల్దార్లు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు. వీళ్ళందరినీ చేయాలని కమిటీ అనుకున్నది. ఇప్పుడు దీంట్లో ఉన్నారు, బాగానే అనుకున్నారు. కానీ అనుకున్నది కింది స్థాయిలో జరగడం లేదు. ఈ రోజు మార్చి 5 ఈ రోజు మార్చి 5, ఇంకా 4 రోజులు అయితే అయిపోతుంది. ఈ 5 రోజులు మార్చి 1 అంటే 5 రోజులు కదా, 5 రోజులలో ఒక ఆదివారం వచ్చింది. కొంతమంది ఆదివారం కూడా పని చేసింది, కానీ ఆదివారంలో చాలా తక్కువ మంది పని చేసిండ్రు. 5 రోజులు అయిపోయింది. ఇవాళ 5వ రోజు. 5 రోజులు అయిపోయిందంటే సగం రోజులు అయిపోయింది. ఇక సగం దరఖాస్తులు పరిష్కారం కావాలి కదా, 2,45,000 నాకైతే ఏం కనిపిస్తలేదు అట్లా. ఎందుకు అనిపిస్తలేదు అంటే ఇంకా ప్రిపేర్ అవుతుండ్రు, ఇంకా అడుగుతుండ్రు. ఇంకోటి ఆదరాబాద్ కూడా చేయొద్దు కదా, మేము కూడా ఆదరాబాద్ చేయాలంటలేము, కానీ ఒక సిస్టమ్ తయారు కాలేదు. ఎందుకు కాలేదంటే నేను ఖచ్చితంగా చెప్తానండి, మీరు ఏమని అనుకోండి, మన వ్యూయర్స్ కూడా గమనించాలి, పాలకులు కూడా గమనించాలి, కమిటీ కూడా గమనించాలి. నవీన్ మిట్టల్ వల్లనే కాలేదండి. ఎట్లా అంటారు? నవీన్ పెండింగ్ దరఖాస్తులు, ఎందుకంటే ఆయనకు మరి 1వ తారీఖు అన్నారు కదా, అది 28కో 24కో ఆ నిర్ణయం తీసుకున్నారు. 25 పోయింది, 26 పోయింది. ఆయన కలెక్టర్లతోటి ఒక మీటింగ్ పెట్టి, కలెక్టర్లు అడిషనల్ మీటింగ్లో పెట్టి, వాళ్ళు తహసీల్దార్లతో మీటింగ్ పెట్టి, ఇట్లాంటి ఏం జరగలేదు. ఏది చెప్పండి? నేను ఇప్పుడు రెడీ, ఐఆమ్ ఆన్ రికార్డ్, నేను రెడీగా ఉన్నాను. మీరు ఎక్కడైనా మీటింగులు పెట్టి, కలెక్టర్లు ఎక్కడైనా మీటింగులు పెట్టి తహసీల్దార్లకు ఇచ్చినటువంటి, లేదా తహసీల్దార్లు తమ కమిటీలను కొన్ని కమిటీస్ చేయాలి. తహసీల్దార్ ఏంటి వాటిని అంటే టీంలు తయారు చేయాలి. టీంలను తయారు చేసిన ఎక్కడ లేవు. కానీ పేపర్ మీద మాత్రం చాలా క్లియర్గా వీటిని ఏం చేయాలి అయితే దీని చాలా క్లియర్గా చెప్పింది. ఇవి మాత్రం ఇవి ఉన్నాయి, ఇవి దరఖాస్తులు ఉన్నాయి. అయితే ఈ దరఖాస్తులు అన్నిటి పేపర్ మీద చాలా క్లియర్గా చెప్పిండ్రు, ఇవన్నీ చేయాలి. ఇక్కడ చాలా ది టీమ్స్ షల్ వెరిఫై ద అప్లికేషన్స్ అండ్ ద డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ అలాంగ్ విత్ దోస్ అప్లికేషన్స్. దే షుడ్ వెరిఫై ద ల్యాండ్ రికార్డ్స్, సేత్వార్, కాస్రాపాని, పహాని, ఓల్డ్ పహానీస్ 1B రిజిస్టర్. అరే ఒట్టిగా చేయకండి రా భయ్, మీరు ఇవి మీకు ఉన్న రికార్డు దగ్గర పెట్టుకోండి, రికార్డు దగ్గర పెట్టుకొని రికార్డులో ఉన్న తీసుకొని వీటి ప్రకారం చేయండి. ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ షల్ ప్రొవైడ్ ద యాక్సెస్ ఫర్ పెండింగ్ అప్లికేషన్స్ డాక్యుమెంట్స్. ఇక దీంట్లో ఏం చేసిందంటే చాలా ముఖ్యంగా అండి, ఇది బాగుంది, ఇది నిజంగా కూడా మంచి డాక్యుమెంటేషన్, కానీ అమలు జరగట్లేదు. కేవలం నవీన్ మిట్టల్ వ్యవహార శైలి కింద అధికారులు. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ. ఈ CCLAలో కూర్చున్నోడే మంచోడు కాకపోయా, వాడే ఉండే. ఇంకోటి ఏమనుకున్నాడు, వీళ్ళు అట్లా అంటారు అవుతుంది కదా, ముందుగానే చెప్పిండట, ఈ మార్చి 1 నుంచి 9వ తారీఖు వరకు ఏమవుతుందండి అన్నాడట. ఎలక్షన్లు వస్తానే గదిరి పెడతాం అన్నారు. మన మా టీం వాళ్ళకి ఇట్లా, అది మన కమిటీ వాళ్ళు చేయాలరా బాబు, చేయాలి, మాదనే అది పోతుంది, చేయాలరా బాబు అని అంటే బలిమిటికి చేస్తాడు ఆయన. బలిమిటికి చేస్తాను అక్కడికి కూర్చోబెట్టాడు. ఎందుకు చెప్పండి, ఎవరు లేరా మనకు? ఎందుకు అంటే నవీన్ మిట్టల్ను గతంలో కేసీఆర్ హయాంలో దాని CCLA కమిటీ కమిషనర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నవీన్ మిట్టల్ని ఎందుకు కొనసాగిస్తున్నట్టు? అంటే ఆయన ఆల్రెడీ ఆయన పైన చాలా అవినీతి ఆరోపణలు కూడా ఉండడం జరిగింది వాస్తవంగా. ఎందుకు ఆయన ఇంకా కొనసాగిస్తున్నారు? రేవంత్ రెడ్డికి అంటే ఆ విషయంలో చిత్తశుద్ధి లేనట్టుగా అనిపిస్తుందా? నాకైతే అర్థమైతలేదండి ఈ విషయంలో. అసలు కనుక మన వీడియో కనుక పోయిన తర్వాత నేను ఒకటే పెడుతున్నాను ఈరోజు,
ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టైనా అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది ఎట్లా చేయాలన్నా కూడా వీడు పనికిరాడండి. దయచేసి మేము అందరం చెప్తున్నాం, అయ్యా మీరు గతంలో జరిగిన భూములన్నీ పోయినాయి, ఆ భూములు ఏం పోయినాయో తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ముందు మాత్రం నాకు న్యాయం జరగట్లేదు. మేము చెప్తున్నాం ట్యాంక్ బండ్ ఎక్కుతాం, నవీన్ మిట్టల్ని గనక మీరు గనక బదిలీ చేయకపోతే చెప్తున్నాం ఎలక్షన్లు ఉన్నా మాకు న్యాయం జరుగుతలేదు, మాకు ధనిల సమస్యల పరిష్కారం అయితలేవు, మా కమిటీ చెప్తుంది, మా కమిటీ చెప్పినాక మా ముఖ్యమంత్రి చెప్తాడు, మా ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు చెప్తాడు, అయినా కూడా నువ్వు వింటలేవు కదా, నేను తీసేయాలి, నువ్వేం పెద్ద అదా, అందుకోసం తీసేయాలి, తీసేస్తేనే మనం ట్యాంక్ బండ్ ఎక్కాలి, లేకపోతే నడవటట్లేదు. అరే దొంగనో దొరనో మాకు వద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత మంచి ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ షెల్ ఇన్ఫార్మ్ 2-3 times in every mandal which will be headed by the తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్క్రూటినైజ్ ద అని ఇంత మంచిగా కమ్యూనిటీ సర్వేయర్స్ వీళ్ళందరినీ తీసుకోమని చెప్తే ఎక్కడైనా ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని ఇది చేసిండా అని ఇప్పుడు పోదాం పాండ్రి నేను వస్తా. ఇప్పుడు నేను పోతున్నా, మీరు ఫీల్డ్ లో తిరిగిన తర్వాత చెప్తున్నా నేను పోయినా. ఇప్పుడు కొన్ని జిల్లాలు చూద్దాం ఏముంది, ఇక్కడ ఏమున్నది, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ షెల్ ఫార్మ్ 2-3 times in every mandal. 2-3 ఎవ్రీ మండల్ 2-3 టీమ్స్ ఉండాలట. అది చూడండి 2-3 టీమ్స్. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా చాలా ముఖ్యంగా ఇవి పెండింగ్ అప్లికేషన్స్ చూడడానికి వీళ్ళంతా కూడా అండర్టేక్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్. ఎక్కడెక్కడ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అంటే, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అంటే వాడు మోకా మీద ఉన్నాడా లేదా అని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఎక్కడైనా అండి ఇవాళ 5వ తారీఖు. నేను అందుకోసం ఇంకో విషయం కూడా కొడుతున్నా, ఎట్లాగూ ఇప్పుడు అయిపోయిందని ఏమనుకోవద్దు, ఇప్పటికైనా రేపటి నుంచి అయినా కలెక్టర్లకు, మా ముఖ్యమంత్రి గారైనా, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా, ఈ నవీన్ మిట్టల్ అయినా, ఏయ్ మీరు మంచిగా పని చేయని తొందరగా వస్తున్నాను, వీళ్ళు ఫీల్డ్ లెవెల్ పోమని సిసిఎల్ 4 జిల్లాలు తిరగండి. ఇవన్నీ అయినా మీరు ఏం రాసిండ్రో గవి చేయండి. మా కమిటీ ఎంతో కష్టపడ్డది, ఆ కమిటీ వాళ్ళు ఇచ్చింది రిపోర్టు. అయితే కమిటీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు పాపం. నిన్న మా కోదండ రెడ్డి కూడా తిరిగి, ఇక తిరిగితే కాదన్న పెద్ద మనిషి అయినా కూడా తిరుగుతుండు, ఇక వాళ్ళు ఎంబడి పడాలి, మనం పని చేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ది పెండింగ్ అప్లికేషన్ షెల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది టీమ్స్ కావాలి, ఈ టీమ్స్కి రావాలి. ఈ టీమ్స్కి రాకపోతే ఎట్లా చెప్పండి, ఈ టీమ్స్కి అన్ని మీకు 100 అప్లికేషన్లు ఇస్తే వాళ్ళు పోవాలి. ఇన్ మాడ్యూల్స్ ఆర్ విలేజ్ వైజ్ తహసీల్దార్ పోవాలి, పోయి చేయాలి. ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ షెల్ ప్రొవైడ్ యాక్సెస్ టు ది పెండింగ్ అప్లికేషన్స్. అంటే ఆయన దాంట్లో ఉంటాయి, ఆయన సిస్టమ్ ఉంటాయి, తీసుకోండి చేయండి అనాలి. ఆయన ఎక్కడికక్కడ ఇది ఇంకో మండల్, ఈ మండలికి ఈ మండల్, ఈ మండలికి ఈ మండల్ పంపించి అప్పచెప్పి మళ్ళా ఏమైంది ఆ దరఖాస్తు ఏమైంది అంటే ఇంకొక చాలా ముఖ్యమైన విషయం కూడా చెప్పారు, ఎట్లా చేయాలి కూడా చెప్పారు. అరే ఏదో ఇట్లా రాయకుండా దీంట్లో ఇది ఇట్లాగే కొనసాగించాలండి. ఇది ఏదో 14వ తారీఖు కాకుండా అవసరమైతే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని అంటే ఇనిషియేట్ చేసినాం కదా, దీంతో మనకు రాజకీయాలతో సంబంధం లేదు కదా, పాపం రైతులు చచ్చిపోతారు కదా. కాబట్టి దీన్ని ఇట్లాగే 14వ తారీఖు తర్వాత కూడా పరిష్కారం ఎన్నికల విధుల్లో లేని వాళ్ళను మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎన్నికల విధులకు వెళ్ళిపోతారు. కాకపోతే దీనికి స్పెషల్గా ఎన్నికల విధుల్లోకి వెళ్ళి లేని వాళ్ళు కొంతమందిని ఎన్నికల విధుల్లోకి వెళ్ళి పక్కకు పెట్టైనా కూడా దానిని మన రాష్ట్రంలో చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. లేకపోతే నేను ఇంకో విషయం చెప్తున్నా, ఏమైతే మేము చేయం తర్వాత చేస్తాం, ఎలక్షన్లు దెబ్బ పడుతుంది. ఎవ్వరు చేస్తే వాళ్ళకు నేను చెప్తున్నా, ఇదేమి ఆశ సార్. ఇప్పుడు 2,45,000 అప్లికేషన్లకి ఇంత సమయం తీసుకున్నదంటే ఇప్పుడు మనం చాలా సమస్యలు 15 నుంచి 16 లక్షల సమస్యలు. చాలా సమస్యలు. 10 లక్షలేమో 18 లక్షల ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులు ఉందండి. 18 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంది. ఇది చిన్న విషయం కాదు, ఇది పెద్ద ఓట్లు కొల్లగొట్టే ఓట్లు చేసిన ఓట్లు వస్తాయి. మాకు సమస్యలు పోతాయి, మీకు ఓట్లు వస్తాయి. మా సమస్యలు తీర్చండి. మాకు సమస్యలు తీర్చకుండా మేము ఓటు అడుగుతామా? కట్టెట్లయితే ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజల వైపున మాట్లాడాలి. ఏ ప్రభుత్వం వైపున కాదు, మనమంతా ప్రజల వైపున ఉండాలి. ప్రజలకు నీకేమైనా చేస్తేనే కదా నేను నీకు ఓటేసేది. ఓవరాల్ గా ఎన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి సార్? ఇప్పుడు ఇదేమో నార్మల్ 2,45,000. ఇంకొక దాంట్లోనేమో మనకు ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్, దీంట్లో మనకు 5,07,000 కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి 5,07,000 కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇచ్చిందే 5,07,000 కనిపిస్తున్నాయి మనకు. ఇవి 5,07,000 ఇవి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి 5,07,000 కనిపిస్తున్నాయి. అంటే ఇవి 5 అవి 2 అవి 5.5 ఇవి 2.5 7.5 అయిందా? 7.5 కాక సాదా బైనామా
9 లక్షలు. 9 లక్షల అప్లికేషన్ అంటే 6,25,000 ఒకటి ఉన్నాయి, తర్వాత 1,02,25,000 ఒకటి ఉన్నాయి. ఇవి సాదా బైనామా. అది చట్టం చేయాలి దీనికి. ఇవి చట్టం చేస్తేనే ముట్టుకుంటాం. ఇవి 9 లక్షలు, ఇవి 9 లక్షలు, ఇవి 5 లక్షలు, 14 లక్షలు, అవి 2 లక్షలు. ఎన్నైనా 16 లక్షలు. అంటే 16 లక్షల దరఖాస్తులే. ఒక్కొక్క దరఖాస్తు కనుక ఒక 3 ఎకరాలు పెట్టుకున్నా అంటే 48-50 లక్షల అప్లికేషన్స్, 50 లక్షల ఎకరాల భూమి ఈరోజు వివాదంలో ఉన్నట్టే. ఎట్లా అండి ఇది? ఏం చేద్దాం చెప్పండి. అంటే దాదాపు ఎంతమంది దీనిలో సఫర్ అయ్యే అవకాశం ఉందా? కొన్ని లక్షల మంది ఉండే అవకాశం ఉందా? 50 లక్షల మంది. ఒక్కొక్కరు కుటుంబానికి ఒక్కొక్కరిని పెట్టుకోండి. 50 లక్షలు ఇంటూ 4. ఆ కుటుంబం ఒక్కరి మీకు భూమి కాదు కదా. నాకు భూమి వచ్చిందంటే మా అమ్మ, మా నాయన, మా చెల్లె, మా అక్క అందరం పండుగ చేసుకుంటాం కదా. అంతే కదా. అందరం పండుగ అయితే ఒక వివాహం అయితే లేదంటే చాలా ఖచ్చితంగా ఇది పెద్ద సమస్య. ఇదేమో భూమి ఉన్న వాళ్ళ సమస్య, భూమి లేని వాళ్ళ సమస్య అది తర్వాత ఉంది. దాని తర్వాత పోదాం. దానికి భూమి ఇవ్వాలి. ఇది ఏం లేదు కదా, పైసలు పెట్టేది లేదు కదా దీనికి. ఒక్క పైసా చిన్న జీవోలు, చిన్న చట్టాలు, ఒక్క పైసా ఖర్చు అవుతుందా? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా ఒక్క పైసా ఖర్చు కాదు, అయ్యా ఒక్క పైసా ఖర్చు కాదు. మీకున్న కలెక్టర్లు అనేది దుమ్ము దులపండి, మీకున్న సీసీఎల్ అనేది దుమ్ము దులపండి, వాళ్ళను వంగబెట్టండి, దయచేసి పని చేయించండి, మాకు పని చేయండి. ఒక్క పైసా ఖర్చు కాదు. నేను ఇది ఒక్కడే చెప్తానా, నీకు 6 గ్యారెంటీలు, మీకు అయ్యా కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారెంటీలు పైసలు ఖర్చు అవుతాయి, కానీ దీనికి మాత్రం ఒక్క పైసా ఖర్చు కాదు. ఒక్క పైసా ఖర్చు కాకుండా ప్రజల అభిమానాన్ని తీసుకోవడానికి ఇది మంచి ఒక లక్ష్యం. అది నేను చెప్తున్నా, మన ఈ మీడియా ద్వారా చెప్తున్నా, ఇది మీరు పాజిటివ్గా తీసుకోండి, రేపటి నుంచి చెయ్యండి మీరు, కాకపోతే అడగండి. నేను మీ ఓట్ల గురించి మాట్లాడతాను. నేను ప్రజల వైపు గోసపడుతున్న ప్రజలు, ఈ పార్టీలు మారితే ఏమైంది ఇప్పుడు ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్తో ఉన్నా అని చెప్పి అన్నారు. ప్లస్ కమిటీ కూడా చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది. అది వాళ్ళు అందరూ కూడా గ్రౌండ్లో ఫీల్డ్ సర్వేలు గతంలో కూడా కేసీఆర్ ఈ ధరణి పేరు మీద విమర్శించే వాళ్ళే. కేవలం అధికారుల నిర్లక్ష్యం అంటున్నారు కదా, ఎందుకు ఈ అధికారులను తీసేయడానికి రేవంత్ రెడ్డి కానీ ఇటు కమిటీ కానీ ఎందుకు సిఫారసులు కానీ ఎందుకు ధైర్యం చేయలేకపోతుంది అసలు? ఇక్కడ నేను చాలా ముఖ్యమైన విషయం మీ ద్వారా తెలియజేయాలి. ఏంటిదంటే, ఆ గత ప్రభుత్వము అధికారులను యూజ్ చేసుకున్నది. ఏం చేసింది? అధికారులను ప్రజల వైపు నెట్లే. అధికారులను, ఏ అధికారమైనా ప్రజల్లో, నేను ముఖ్యమంత్రి, ఎవరో ముఖ్యమంత్రి అనుకోండి, అధికారులను ప్రజల వైపు నెడతారు, మీరు ప్రజలకు సేవ చేయాలి. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు? అధికారులను ఇటు నెట్టిండ్రు. తమకు బానిసలుగా పనిచేయాలి, తమ కాళ్ళు మొక్కాలి, తమకు అవసరమైనప్పుడు సంతకాలు చేయాలి, తమకు అవసరమైన భూములు ఇవ్వాలి. ఇట్లా నెట్టిండ్రు. ఇట్లా నెడుతున్నప్పుడు వీళ్ళందరూ ఇటు అయిపోయిండ్రు. ఇటున్న వాళ్ళని మళ్ళీ అటు నెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ టైం పడుతుంది కానీ గట్టిగా నెట్టాలి. ఏదో మామూలుగా నెడితే బోరు, వీళ్ళు చాలా అగ్రెసివ్గా పోవాలి. బిడ్డ ఈ 5 లక్షల 7, బిడ్డ ఈ 2,45,000, బిడ్డ ఇవన్నీ కూడా. మళ్ళీ ఇంకో ముచ్చట కూడా చెప్పింది దీంట్లో ఏం చెప్పిందంటే, పైకి రెవెన్యూ సదస్సులలో ఏమేం చేయాలి, తహసీల్దార్ ఏం చేయాలి, తహసీల్దార్ ఇటు పోవాలి. ఇంకో దాంట్లో ఉంటుంది మనకి, ఇంకో దాంట్లో ఏమని చెప్పింది, తహసీల్దార్ ఏం చేయాలి, ఈ 1వ దాంట్లో ఉంటుంది. దీంట్లోనే మనకి దీంట్లోనే అంటే దీంట్లో ఏం చెప్పిండ్రు, తహసీల్దార్ లెవెల్లో ఏమవుతాయి, తహసీల్దార్ ఏమేమి పనులు చేయొచ్చు. ఇక్కడ పైకి పోతుంటే మనకు తహసీల్దార్ విషయం వస్తుంది. ఇక పైకి పోతుంటే ఆప్షన్ 3 ఇక్కడ ఆప్షన్ 3 ఇక్కడ ఏం చెప్పిందంటే, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ప్రిస్క్రైబ్డ్ సీసీఎల్. ఇక్కడ ఆల్ ది రిపోర్ట్స్ విల్ బి వెటెడ్ విత్ ద తహసీల్దార్స్. ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్పిందండి, రెవెన్యూ సదస్సుల కంటే ముఖ్యంగా. దీని తర్వాత రెవెన్యూ సదస్సుల తర్వాత మనకి ఇంకొక అది ఉంటుంది. అదేంటిదంటే, దీనిలో సర్క్యులర్ 1లో చూద్దాం. సర్క్యులర్ 1లో ఇది ఉంది. సర్క్యులర్ 1లో ఏముందంటే, ఇక్కడ ఏంది, ఇగో ఇవన్నీ గివేమో ఉన్నాయి. అసలు సమస్యలన్నీ దీంట్లో ఉన్నాయి. కోర్టు కేసెస్లు ఉన్నాయి, గ్రీవెన్స్లు ఉన్నాయి, కేఎల్ ఫామ్లు ఉన్నాయి, కోర్టు కేసెస్ ఇంటిమేషన్ ఉన్నాయి, నాలా ఉంది, గ్రీవెన్స్ రిలేటెడ్ ఎన్ఆర్ఐ పోర్టల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఎట్లా చేయాలని చెప్పిందంటే కమిటీ వీళ్ళకి సపోర్ట్ చేసింది. ఇగో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ షెల్ ఇన్ఫార్మ్ టీమ్స్ ఎట్ తహసీల్దార్ ఆఫీసెస్ విత్ రెవెన్యూ ఫంక్షనరీస్. ఈసారి ఏం చేసిందంటే, దీంట్లో చాలా ముఖ్యమైన విషయం అండి, ఏం చేసింది మరి దీన్ని ఊకెందుకు చూపిస్తానంటే, ఆర్డీఓలు ఇంతకుముందు దాని లేరు.
ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చిండ్రు. దానిలో ఆర్డీఓలను యూజ్ చేద్దాం, కానీ కలెక్టరే చేయాలని చట్టం చెప్తాంది. అవును, చట్టంలోనేమో కలెక్టర్ చేయాలని గుద్దిండ్రు. అయితే మనోళ్ళు ఏం చేసిండు, దీంట్లో కలెక్టరే చేస్తాడు కానీ అన్ని సిఫారసులన్నీ వీళ్ళు చేస్తారు అని ఇగో ఇక్కడ పెట్టిండండి తహసీల్దార్ లెవెల్. ఇగో తహసీల్దార్ లెవెల్ ప్రాసెస్ పైన ఉన్న మాడ్యూల్స్ లో ఏవి తహసీల్దార్ చేయాలి. తహసీల్దార్ లెవెల్, తహసీల్దార్ లెవెల్లో సక్సెషన్ అంటే వారసత్వం అని చేయండి, తర్వాత స్పెసిఫిక్ మ్యాటర్స్ చేయండి, జిపిఎస్పిఏ ఉన్నాయి చేయండి, ఖాతా మర్జింగ్ చేయండి. ఇవన్నీ ది ఫాలోయింగ్ ప్రొసీజర్. ఏం చేయాలి ప్రొసీజర్ అన్ని కూడా ప్రతిదానికి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ప్రొసీజర్ అన్నిటికీ చెప్పాను. పాత రికార్డులు సేత్వార్, కాసరా పాని, సీసలా పాని ఇవన్నీ పెట్టుకొని చేయండి. ఒట్టే కళ్ళు మూసుకొని రిజెక్టెడ్ పాత టైంలో ఫోన్ రాగానే నేను మంత్రిని మాట్లాడుతున్నా, ఇక పేర్లు ఎందుకు కానీ సరే సార్ ఏం చేయాలి, రిజెక్టెడ్ ఏం అది ఏం లేదు, రిజెక్టెడ్ ఏం లేదు. ఇప్పుడు చాలా తహసీల్దార్ షుడ్ వెరిఫై ద అప్లికెంట్స్ క్లెయిమ్ విత్ రిఫార్స్ టు ది బేసిక్ రికార్డ్స్. ఇంకోటి ద తహసీల్దార్ షుడ్ గివ్ ఏ సూటబుల్ రీజన్ ఫర్ రిజెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మొత్తం ఓవరాల్గా మనకు ఇగో ఇది ఇంపార్టెంట్. ది తహసీల్దార్ మస్ట్ గివ్ ఏ సూటబుల్ రీజన్ ఫర్ రిజెక్షన్. అంటే నేను అయిపోయింది రిజెక్షన్ అనడానికి వీలు లేదు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు, ఏ కారణాల వల్ల రిజెక్ట్ చేస్తున్నావు, మనకి ఏమి లేదని రిజెక్ట్ చేస్తున్నావు, భూమి లేదని రిజెక్షన్ చేస్తున్నావా, భూమి రికార్డులో లేదని అంటున్నావా, మోకా మీద లేదని అంటున్నావా, లేకపోతే వానికి అక్కడ భూమి ఎవరు ఇయ్యలేదంటున్నావా, మన డాక్యుమెంట్ తప్పంటున్నావా, ఏదో ఒకటి చెప్పు. అది చెప్పాలి. చెప్పకుండా నీది తిరస్కరించనైనది అంటే ఇంతకుముందు ఆ ప్రభుత్వాలన్నీ ఇంతకుముందు గత ప్రభుత్వం తిరస్కరించనైనది. ఎందుకు తిరస్కరించడం ఏమో. ఇప్పుడు ఈ తహసీల్దార్ మళ్ళీ తహసీల్దార్ తర్వాత ఆర్డీఓ లెవెల్, ఇగో ఇది ఇంపార్టెంట్ అండి. ఇక ఇది లేదు, ఇంతకుముందు ఇది లేకుండే, ఈ ఆర్డీఓ లెవెల్ లేకుండే. ఇంతకుముందు మనకు ఆర్డీఓ లెవెల్ పూర్తిగా లేకుండే, ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఆర్డీఓ లెవెల్ వచ్చింది. ఆర్డీఓ లెవెల్ మనం చూసుకోవాలి. ఇది ఇప్పుడు వచ్చింది. ఇగో ఇది మనకు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఆర్డీఓ లేరు, కానీ చేయాల్సింది మాత్రం కలెక్టరే. కానీ ఆర్డీఓ వచ్చింది. అప్లికేషన్ నాలా, గ్రీవియన్స్ రిలేటెడ్ టు ల్యాండ్స్ అక్వైర్డ్, ఎన్ఆర్ఐ పోర్టల్, పీపీబీ ఇన్స్టిట్యూషన్, కోర్ట్ కేసెస్, అవసరమైతే కలెక్టర్ ఛాంబర్లో కూర్చొనైనా కలెక్టర్ ఆఫీస్కి వచ్చేనా ఇవన్నీ కంప్లీట్ చేయమన్నారు. ఈయన కూడా చెప్పిండ్రు ఏం ఫాలో కావాలనో, ఏమేం ఫాలో కావాలని చెప్పిండ్రు. ఈయన కూడా ఆల్ ది పెండింగ్ అప్లికేషన్ పర్టైనింగ్ మాడ్యూల్స్ ట్రాన్స్ఫర్ టు ది తహసీల్దార్ ఫర్ ఎంక్వైరీ. ఎంక్వైరీ చేయమంటారు, ఒట్టిగా కాదు, ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే మీకు వస్తుంది, ఎంక్వైరీ చేయండి. తహసీల్దార్ ఎంక్వైరీ చేస్తే ఆర్డీఓ చూస్తాడు. చూసినాక ది ఆర్డీఓ మస్ట్ గివ్ ఏ సూటబుల్ రీజన్ ఫర్ రిజెక్షన్. ఇది ఎంత బాగుందండి, నిజంగా మంచి డ్రాఫ్టింగ్. కానీ చేస్తలేరు. ఇది అయితే బాగుంది చేయడానికి. మళ్ళీ 14వ తారీఖు ఇక ఆర్డీఓ తర్వాత కలెక్టర్ లెవెల్లో గివి ది ఆల్ ది పెండింగ్ అలా కలెక్టర్ లెవెల్ గివ్ చేయాలి. కలెక్టర్ కూడా ది కలెక్టర్ మస్ట్ గివ్ ఏ సూటబుల్ రీజన్ ఫర్ రిజెక్షన్. 3 లెవెల్ అయిపోయి తర్వాత సీసీఎల్ఏ లెవెల్ మా పడుకున్న సార్ దగ్గరికి పోతాయి. ఈ పడుకున్న సార్ దగ్గరికి వస్తాయి. ఈ పడుకున్న సార్ కూడా చేయాలి, లేచి చేయాలి. ఇన్ని ఉన్నాయి. 9వ తారీఖు వరకు అవుతుందా? మంచిగా చేసిండ్రు డ్రాఫ్టింగ్, చెప్పిండ్రు, కానీ చేయాల్సింది నేను ఈరోజు సవాల్ పెడుతున్నా. పోదాం, ఇవాళ వస్తే రేపు కూడా పెడతా సవాల్. 9వ తారీఖు వరకు నా సవాల్ కొనసాగుతుంది. రండి పోదాం, నేను తీసుకుపోయిన దగ్గర రండి. ఎక్కడ ఏవి జరుగుతలేవు, కానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి. తక్కువ చోట్ల జరుగుతున్నాయి, ఎక్కువ చోట్ల జరుగుతున్నాయి. మనము తక్కువ చోట జరగాలని చూద్దామా, ఎక్కువ చోట జరగాలని చూద్దామా, ఎక్కువ మందికి ప్రయోజనం కావాలని చూద్దామా, తక్కువ మంది ప్రయోజనం కావాలని చూద్దామా. కాబట్టి ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు ఇంతవరకు కదలిక లేకుండా, సమావేశాలు పెట్టకుండా ఉన్న వాళ్ళ మీద చర్య తీసుకోమనండి. వాళ్ళని ఓన్లీ పిలిచి మనం చెప్పొచ్చు కదా. అంటే ఇదంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా కూడా సీఎం గారు లేదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావాలి. ఇప్పుడు మేము అడుగుతున్నాం దీని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెట్టమనండి. ఎక్కడికక్కడ అన్ని మండలాల్లో ఇప్పుడు 3 లెవెల్ ఉన్నాయి కదా. ఆర్డీఓ తహసీల్దార్ లెవెల్ ఏమైతుంది, ఆర్డీఓ లెవెల్ ఏమైతుంది, కలెక్టర్ లెవెల్ ఏమైతుంది, సిసిఎల్ లెవెల్ పెట్టమనండి. ఇది జరుగుతాయి. అంటే ఈ విషయాలన్నీ కూడా కమిటీకి తెలుసా అండి? ఇప్పుడు కమిటీకి తెలుసు కాబట్టి కమిటీ అక్కడక్కడ పోయి చూస్తుంది. కమిటీకి తెలుసు, కానీ మన సీఎం గారే కొద్దిగా చూడాలి, ఆర్డర్స్ జారీ చేయాలి. నవీన్ మిట్టల్ని తీసేయాలి. ఊకే నవీన్ మిట్టల్ ఎందుకు అంటున్నావు అంటే ఆయన పెద్దగా పొడుగు చేయడానికి కాదు. అరే పనికిరాని వెధవ కూర్చున్నాడు మన దగ్గర, అది గంతే తప్ప మాకు ఉన్నది ఏంది, మనకు ప్రజలకు ప్రయోజనాలు కాదు. ఇంత మంచి వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా చాలా ముఖ్యంగా మనం ధరణి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇవన్నీ ఏమో
తహసీల్దార్ ఏమో 7 రోజులలో చేయాలి. ఇప్పుడు టైం లైన్ పెట్టి అవును. ఆర్డీఓ అనే 3 రోజులలో చేయాలి, ఆయన కలెక్టర్ ఏమో 3 రోజులలో చేయాలి, కలెక్టర్ ఏమో 7 రోజులలో చేయాలి. ఇక ఇవన్నీ వచ్చినాక ఇవన్నీ మానిటరింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇట్లా చేయాలి మంచిగా. నవీన్ మిట్టల్ ఈయనే ఆదేశాలు జారీ చేసిండు, ల్యాండ్ కమిషన్ చేసిండు, మేము మంచిగానే ఒప్పుకుందాం. అవును. కానీ అమలు కావాలి కదా. అవును. ఇప్పుడు ఈ పండు తింటే నాకు కడుపు నొప్పి పోతుంది. అవును. ఈ పండు తినాలి కదా నేను. అవును. నేను ఇది పట్టుకొని తిరిగి ఈ పండు తింటే కడుపు నొప్పి పోతుంది, ఈ పండు తింటే కడుపు నొప్పి పోతుంది, ఈ పండు తింటే కడుపు నొప్పి పోతుంది అని ఎవరికి చెప్తాను నువ్వు? ఈ పండు తిని కడుపు నొప్పి పోగొట్టుకోవాలి. ఆ పండు తినాలి అంటే కలెక్టర్లు ఈ పండు తినాలి, కడుపు నొప్పి మా వాళ్ళది పోతుంది. కాబట్టి కష్టపడాలి కలెక్టర్లు. కష్టపడితే మా అడిషనల్ కలెక్టర్లు తహసీల్దార్లు కింద ఉన్న రెవెన్యూ టీములు కష్టపడితే మా ధరణి సమస్యల పరిష్కారం అవుతుంది. తద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. మరి మీ ఇష్టం అండి, ఇక అది మీ చేతులు. చివరిగా అంటే మీరు కమిటీకి కానీ సరే, ఇప్పుడు మనం కమిషనర్ గురించి మనం ఏం మాట్లాడడం అవసరం లేదు, మీరు అలా చెప్పేశారు. ఆయన చెప్పినా ఏ పరిస్థితి లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ప్రజలకు సంబంధించినటువంటి కనీసం ఒక కదిలికి అయితే రావడం జరిగింది కదా, కదిలికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కమిటీకి కానీ అంటే వాళ్ళు తెలుసుకోలేనటువంటి విషయాలు ఏమైనా ఉంటే చివరికి చెప్పగలుగుతారా మీరు? నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇదేమో ఇది ప్రిలిమినరీ, ఒక చిన్న కదలిక, ఇది ప్రాథమికం, ఇది ఒక చిన్న విషయం. ఏది ధరణిలా ఈ 15 లక్షల దరఖాస్తు చిన్న విషయం, కానీ ఇంకా పెద్ద పెద్ద విషయాలు చేసేటి ముందు. కాబట్టి మనము అధికారులను సమాయత్తం చేయాలి. చేయకుండా మనం రేపు చట్టాలు మారుస్తే కూడా ఈ దరిద్రపు అధికార గణం నాకెందుకో అర్థం కావట్లేదు. కానీ ప్రజలకి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, మొత్తం అధికారులు పాలన వైపు చూసిండు కదా, పాలన వైపు ప్రజల వైపు చూడండి, మొత్తం ప్రజల వైపు నెట్టండి. ఇప్పుడు సోమవారం అవుతున్నాయి కదా, అటువైపు కూడా నెట్టండి. ఇంకా చాలా ముఖ్యంగా నేను చెప్పాల్సిందంటే చట్టాన్ని మార్చేది మళ్ళీ. మనకు వర్షాకాల సమావేశాలు చట్టం మార్చేది, చట్టం మీద మనం అందరం కూర్చుందాం, మీలాంటి వాళ్ళు మేము అందరం కూర్చొని మనం వర్క్ షాప్ పెడదాం. ఏ విధంగా ప్రజలకు అది అవుతుంది. ముందుగా ఇవి జరిగితే మనకు కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది, ప్రజల్లోకి దాన్ని పోతే కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ మీద మనం నిలబడి చట్టాన్ని మార్చుకుందాం. చట్టాన్ని మార్పు కావాలని ప్రభుత్వాన్ని కోరుదాం. కమిటీ కూడా వినడానికి సిద్ధంగా ఉంది, కమిటీ ముందు పెడదాం, చేసుకుందాం. చేసుకోవడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే విషయం చెప్తున్నాను. శాంతికుమార్ గారికి, అమ్మ శాంతికుమార్ గారు తర్వాత అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరు కూర్చొని మరి ఆ సీసీఎల్ ఏం చేస్తారు, రెగ్యులర్ సీసీఏ, ఈయన ఫుల్ టైం సీసీఎల్ పార్ట్ టైం, ఈ పార్ట్ టైంలు ఉడవికండి. రెగ్యులర్గా ఎవరు ఉంటారో మీ దగ్గర మంచి అధికారి, మేము గీవీనని కూడా చెప్పాం, మీకు తెలిసి మీకు నచ్చిన వాళ్ళని పనిచేసే వాళ్ళని పెట్టారు. జిల్లా కలెక్టర్ అని అవసరమైతే మార్చండి, మీ చేతిలో పని వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పి మన ప్రజలకి ఒకరు పెళ్లి చేసుకోవాలంటే కష్టపడతాండ్రు, భూమి అమ్మక నిషేధిత జాబితాలో భూమి ఉన్నది, ఒకరికి క్యాన్సర్ వచ్చి బాధపడతాండ్రు, కడుపు నొప్పి, భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు పోరాటాలు జరిగిన ఈ తెలంగాణలో మీరు మరి భూమి పేరు చెప్పుకొనే భూమి వల్లనే మనం అధికారంలోకి వచ్చినాం. కాబట్టి ఈ భూమి కొరకు ఎవరైతే ప్రజలు కష్టపడుతుండ్రో ఆ భూమి వాళ్ళకి ఇవ్వాలి. ఆ భూమి మనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి మీరు వెంటనే చర్య తీసుకొని ఇప్పుడు దీన్ని ఇంకా 4 రోజులు ఉంది కదా, 14వ తారీఖు వరకు పొడిగించండి. అంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చే వరకు పొడిగించండి. దీంట్లో మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. కాబట్టి ఫస్ట్ పొడిగింపు చేయమని ఒకటి కోరుతున్నాం. ఫస్ట్ పొడిగింపు చేయండి. దీన్ని 9వ తారీఖు అనగా 9వ తారీఖు వరకు ఏం కావు ఇవన్నీ. 14వ తారీఖు ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా, ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఇంకొక ముఖ్యమైన విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా, ఎలక్షన్ కమిషన్ రాద్దాం ఏమని, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇది ప్రజలకు వచ్చేది, ఇలా పైసలు పెట్టేది ఏం లేదు, వాడికి పైసలు ఇచ్చేది లేదు, కాదు వానికి ఉన్న సమస్యని పరిష్కారం చేయనియండి అని కూడా చేయాలి. మీరు 14వ తారీఖు వాళ్ళకి ఒడిగించాలి. ఈ కనీసం మనకు ఈ మీడియా ద్వారానైనా కూడా కనీసం వాళ్ళకి చేరి ఖచ్చితంగా మీరు చేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే ధరణి అంటే చాలామంది మన తెలంగాణ సమాజంలో ధరణి పైన ఒక కదలిక వచ్చింది. సో కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, తహసీల్దార్లు కానీ అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి ఒక భ్రమల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ వ్యవస్థ ఎలాంటి పని చేయడం లేదు. దానికి కారణము నవీన్ మిట్టల్ అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తోంది. వెంటనే నవీన్ మిట్టల్ను చేంజ్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున, అంటే సాధికారే కాదు, చాలామంది ప్రజా సంఘాల నుంచి కావచ్చు, రాజకీయ నాయకుల నుంచి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ ఆయన పైన వస్తూ ఉన్నాయి. ప్రముఖ మీడియా సంస్థలు కూడా నవీన్ మిట్టల్ గతంలో చేసినటువంటి ఏవైతే అక్రమాలు వాటన్నిటిపైన కూడా రోజుకు ఒక కథనం వస్తూ ఉంది. సో ఇంకా ఎందుకు నవీన్ మిట్టల్ను అదే కమిషనర్గా ఉంచి తాత్సారం చేస్తున్నాడో ఈరోజు తెలంగాణ ప్రజానికానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పైన కానీ, లేదంటే కన్సర్న్ అధికారులపైన కానీ ఉందని చెప్పేసి కూడా ఈరోజు కోరుకుంటాను. సో మొత్తానికైతే ధరణిలో ఒక కదలిక వచ్చింది వాస్తవం. ధరణి పైన
చాలా విపులంగా అంటే ఎవరెవరు డ్యూటీస్ చేయాలనే దానిలో కూడా చాలా విపులంగా కూడా ఒక ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం వ్యవస్థ అంటే ఆర్డర్ జారీ చేయడం జరిగింది, కదలిక ఉన్నది వాస్తవం, కానీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు. ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఏ ధరణి కమిటీ ఉందో దానిపైన కొంచెం దూకుడుగా వ్యవహరించాలని చెప్పేసి కూడా సాదిక్ గారు చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి ఈ ఇంటర్వ్యూతోనైనా ఆ కదలిక ఏమైనా వస్తుందో లేదో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే సాదిక్ గారితో ధరణి పైన జరుగుతున్నటువంటి ఏదైతే తాత్సారం జరుగుతుందో దానిపైన విపులంగా వారితో చర్చించడం జరిగింది. ఇది మొత్తానికైతే సాదిక్ గారితో ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.